రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా బీసీల తరఫున ముందు ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే ఒక బీసీలను గుర్తించి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గుండె తాటి పక్కగా మన సిఏసి నడిపిస్తే ఎప్పుడైతే నడిపించాడో అదే రకంగా మరి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ముందుకు అలా ఎక్కడికైనా దూసుకొని వెళ్తాం జరుగుతుంది. మరి అదేవిధంగా మాకు తిరుపతి దేవస్థానంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో యాదవులు అనే వాళ్ళని ఇక్కడ లేకుండా చేయాలని ఆలోచన మీద చేసి కూడా మరి జగన్మోహన్ రెడ్డి మాకు యాదవులకు మామూలు ఇంకా గవర్నమెంట్లోకి వస్తే యాదవులు శాయశక్తులుగా నా జీవితాంతంలో కూడా అక్కడే మామూలు యాదవులకి ముందు తలుపు తీసినట్టుగా కూడా ఆయనకి మేము యాదవ సోదరులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎంతో ఇక్కడ అనిల్ కుమార్కి సీటు తేతం ఇక్కడ ఎంపీ గీతం ఈయన పట్టుదలతోటి కూడా మనకు ఎంతో కృషి చేసి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఏపీఆర్ ఎంపీ కానీ ఆయన కృషిని ఉమ్ము చేయకుండా ఇక్కడున్న బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అందరూ కూడా కలిసి కట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన పల్నాడు జిల్లాని అభివృద్ధి ఎంతో చేసుకోవటానికి మన రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఏ అర్ధరాత్రి కాడ పసివాడు పిలిచినా కానీ ఆ ఇంటికి పోయి తలుపు తట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు శాతం వరకు సాయం చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను రాలేననే మాట ఆయన జన్మకి రాదు. మినీ టైం ఎక్కడ ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడైనా తిరుగుతుండవు కాబట్టి మేము ప్రతి చోట కూడా చూస్తూనే ఉన్నాం. ఇవాళ యాదవ సోదరులు కానీ, ఎస్టీలు, బీసీలు కానీ వాళ్ళ మామూలుగా ఒక మనుషులను చూసుకోండి. మామూలుగా ఏ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఎందుకు ఇవ్వలేదు? ఇదే గవర్నమెంట్, అది కూడా గవర్నమెంట్ మామూలు వాళ్ళ గవర్నమెంట్లో ఎందుకు యాదవులు చైర్మన్ ఒకటి ఇవ్వలేదు? మార్కెట్ చైర్మన్ ఇచ్చారా? మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చారా? ఓట్ బ్యాంక్ వాడుకున్నారు. కానీ అట్లాగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ యాదవులకు మామూలుగా యాడ్ చైర్మన్ ఇచ్చారు, ఎస్టీలకు మామూలుగా మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చారు, నాయులకు చైర్మన్ ఇచ్చాడు, రెడ్లకు చైర్మన్ పదవి ఇచ్చాడు. కార్పొరేషన్ కానీ మామూలుగా చైర్మన్లు చేసిన ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, యాదవులను కానీ అన్ని కులాల్లో కూడా పదవులు ఇలా మామూలుగా బీసీలు, ఎస్టీలు అందరూ కూడా మామూలుగా పదవులు చేస్తున్నామంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు. మన మాచర్ల నియోజకవర్గంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరు మన మామూలుగా బీసీలని, ఎస్టీలను, మైనార్టీలను కూడా ప్రతి ఒక్కరు కూడా పదవులు ఇవ్వడం జరిగింది. మీ గవర్నమెంట్లో మీరు ఎంతమంది పదవులు ఇచ్చారు? మీరు ఎంతమంది చైర్మన్లు ఇచ్చారు? దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సభాముఖం మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. మరి అనిల్ కుమార్ యాదవ్ మనందరికి కూడా ఎంతో కావాల్సిన వ్యక్తి. అతి భారీ మెజార్టీతోటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని 7 నియోజకవర్గాలు కూడా మరి అందరూ కూడా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా దయించి మరి 7 ఎమ్మెల్యేలని, మన ఎంపీ గారిని అనిల్ కుమార్ యాదవ్ కూడా మీరందరూ ఘనస్వాగతం పలికి అత్యంతగా మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి మీ అందరిని కూడా కోరుతున్నాను. దయచేసి మన అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపానని కోరుకుంటున్నాను. మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమ అభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్ర అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వ టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు.